గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గణపతి పప్పా గణపతి పప్పా గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్కారం. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్ లోనే చేశాం గురూజీ. ఏం ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురుజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది నువ్వు ఏడుస్తున్నావు. నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. చచ్చిపోయారు బాబాయ్, దొంగనాడు ఇష్టం చెడు కొట్టేశాడు. చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుసంటి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా కలిసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లా మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు. కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 10 బద్దలైతాడు సాలాడు. నీచుకమైన కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామజవర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? అటు. ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇటు చేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టి ఇటు చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా? అన్నా, ఈయన కాళ్ళు ఎరిసి ఇటు చేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుకు గడ్డ ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు.
దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయిర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోబే. లెగ్ ని ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అతను అసలే కొత్త అంటున్నాడు, లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు కానీ బాబు కానీ ఇక రెస్ట్ తీసుకోరా మంచి లాండి. గురుజీ గురుజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచేరీలకు జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది, అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏమని ఎట్లా మంది మనకెలా ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడ్రి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాయన చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. sa 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 ni sa ga 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 ni sa ga ma 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 ga ma ba ni pa ni sa 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 ni sa ga 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 ni sa ga ma ma ga ma ba ni sa ఎవ్వరూ సాయం చేయదు, తన్నే ప్రయత్నం చేయండి. అమ్మా నా కాళ్ళు వచ్చేసి. గోపిమోహన్ విట్లాచారి సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. అమ్మా అనయ్య వీడియో దిడీమని దిగినాడు, ఇప్పుడు ఏం చెయ్యాలా? అప్పాజీ ఎవడేడు? నీ తమ్ముడు. నా తమ్ముడా? కింగ్ తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలా. చేత కొట్టేస్తాను పదా. చిన్నా అమ్మా ఏంట్రా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? మీ అందరిని చూడాలనిపించింది వచ్చేసాను. అన్నయ్యడి ఏ చిన్న అన్నయ్య బాగున్నావా? నువ్వు బాగుంటే ఏం చేస్తావులే. తగిలిదా పైకి సరిగాగి వీళ్ళంతా ఎవరు? నువ్వు వీళ్ళంతా లండన్కి వెళ్ళాక అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా, వాళ్ళే కాపాడి తీసుకొచ్చి. అన్నయ్యకి యాక్సిడెంటా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు బానే ఉన్నాను కదరా, అయినా నువ్వు సడన్ గా దిగావేంటి? మీ అందరికీ ఒక సర్ప్రైజ్. పూజ మా అమ్మగారు. నమస్తే. మా అన్నయ్య. నమస్తే. నమస్తే. హ? ఎవర్రా అమ్మాయి? నేను లండన్ వెళ్ళకముందే తను నాకు పరిచయం. అమ్మా మీరు ఒప్పుకుంటే తను మన ఇంటి కోడలవుతుంది. నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవనే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఉం? లక్ష్మి హారతి ఇచ్చి అమ్మాయిని లోపలికి తీసుకు. లోపలికి రామ్మా. బాబా, కింగ్లో నడుస్తున్న ఈ డమిగాడితో మనకి పని లేదు. వీలైనంత త్వరగా కింగ్ తమ్ముడిని చంపి మన ఇక్కడి నుంచి బయటపడాలి. అయితే నన్ను ఏం చేయమంటారే? ఆయన ఇక్కడ కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి చూసుకోండి, పెట్టేయండి. అరే సాయి కిషోర్, ఏంటి ఓసారి ఆ గోపిమోహన్ గారి దగ్గరికి పోనీ. అస్తమానం అడుబోని ఇడుబోని అంటారు. నేను ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? అయినా వాడితో పనండి మీకు. ఆ జ్ఞానేశ్వర్ గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేసి ఐడియా వచ్చిందిరా. కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు. కాళ్ళు చేతులు పోతే ఏంట్రా, పక్క తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా. ఏ అది కూడా పోగొట్టుకుందామనే? నేను పోగొట్టుకుంటాను, వాళ్లే పోయేలా చేస్తాను. నువ్వే చూద్దు గాని పోనీ. కింగ్ నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు కొన్నా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను.
అప్పాజీ డమీ గడిని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా అప్పిగా ఏయ్, మీకు ఈ నిజం చెప్పింది 10 బైహార్ట్ చేసుకోవడానికి కాదు. ముందు వాడి సంగతి చూద్దాం పదండి. ఏ ఒట్టుసును, అప్పాజీ గాడితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదోలించేద్దామనుకున్నారా? మందెక్కువైందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదేంట చెప్ప. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు ఒక బహుమతి ఇచ్చారు, అదేడో చెప్పు. ఓరి మీకు చేస్తాను తగలయ్యా. వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదూ. ఈ ఖడ్గం. ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు అల్లుడు. గోపి మోహన్ నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు. నేను ఏదో కానీ కోని కాదు అల్లుడు. ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను. ఏం శరద్ బాబు డల్గున్నావు? రాత్రి నిద్రపట్టలే? ఏంటో బాగారు, రాత్రంతా ఎవరో గుండ్ల మీద కూర్చున్నట్టుంది. పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది. ఈ పాత కోటలలో ఆటలనే ఉంటది. ఏం కాదు, అలవాటైపోతుంది. ఫికర్ చేయక్. ఇదిగో మాయా, రండి టిఫిన్ చేద్దురు. వద్దు బాబు, మేము తర్వాత చేస్తాం. రమ్మని చెప్తున్నాగా. ఓ సారీ. ఈ రోజుతో కింగ్ తమ్ముడు ఫినిష్. టిఫిన్ చేయండి పెద్ద మాయా. ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా, ఆ దాసుగాడు గేటు బయట కూర్చున్నాడు. లెక్క ఎక్కుంటే వాడు నన్ను తింటాడు. అవి 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 అక్కయ్య అడిగి 1 కోటి రూపాయలు తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు 1 అవర్ పంపించా. ఏవి? గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా, కూర్చో. జ్యూస్. లెక్క 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 వచ్చరాము. మెల్లగా మెల్లగా చూస్తాను. ఏమంటా చూస్తున్నావు? ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? చెప్పు చెప్పు. చెప్పు. ఏం జరిగిందిరా? ఏమైందమ్మా? ఏం లేదు బాబు. కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు. దాని ప్రభావమే ఇది. గారు బాబుకి ఏమైంది? మీరేం భయపడక్కర్లేదమ్మా. బాబు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. బాబుని తీసుకెళ్ళండి. రా నాన్న. ఏమి జ్ఞానేశ్వరి సీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దింపినాడు. ఇంత పెద్ద బల్ల దిడీమని పైకి లేపినాడు. మా అమ్మనేమో గొంతుకాయ విసికినాడు. ఇదికేమైనా తిక్కలేసినాక ఏమి? ఈ పని చేసింది వాడు కాదు. అయితే నువ్వే చేపించినావా? ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా.
నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని. నీకు మందేకపోతే నిద్ర పట్టదు, అందుకని ఇలాంటి దయాల కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడు అదిరా. వెయిట్ అండ్ సీ, మీకేరకైతుంది. చూపించు. ఏదో బిల్ట బందొచ్చావు, ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించేస్తారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కనిపిస్తున్నది బొట్టు సీను కాదు, అతను ఆవహించిన కింగ్. ఇంకాడున్నాడు కింగు, సచివైనే. తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పు నేను గమనించిన. నేను చూసినా వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైన కావచ్చు. ఓహో, గదంతా ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈ ప్రాబ్లం కి నా దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. షాకిని ఢాకిని పిశాచాదుల దుష్ట శక్తులను కనుచూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్రం. ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర. నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం. బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది. యాదో ఒక తాయెత్తు కట్టుకొని పోక నీ కేల మంత్రాల పయ్యని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినట్టు అమ్మి యాడ ఎక్కుతాది. మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఎవరక్కయ్యా? శ్రావణి. డాక్టర్ గారు మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా నా చెల్లెలిష్టం. ఏమంటావమ్మా? చాలా సంతోషం. తమ్ముడు గారు ఏమక్కయ్యా? వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. అట్టే ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవ్వరిని మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి. ఆ డమ్మి గాడు ప్రతిదానికి అడ్డొస్తున్నాడు. పూజ, ఆ డమ్మీ గడి సంగతి నేను చూసుకుంటా. ఈ రాత్రికి కింగ్ తమ్ముడు చచ్చిపోవాలి. డన్. బాబా, ఆడపిల్లల్ని పూర్తిగా నమ్మకూడదు. ఎవడ్రా మీరు?
శరత్ బాబు నువ్వు ఒక్కనివే ఇంతమంది పుంగి బజాయిస్తున్నావు. మీ శరత్ గానికి అంత పిక్చర్ లేదు. అంటే నువ్వు బొట్టు సీను. బొట్టు సీను మళ్ళా మా శరత్ బాబు మన ఎంట్రీ తోటి ఆడు జంప్ అయిపోయిండు. లేకపోతే నాకే హాత్ కొట్టి మీ చెల్లెల్ని అడిగి ఇచ్చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు అదే ముహూర్తాన్ని నీ చెల్లెల్ని నాకు ఇచ్చేయలేదనుకో, పారిపోయిన మీ శరత్ గాడు పైకి పోతాడు. అమ్మా శ్రావణి, అమ్మా శ్రావణి లో. ఏందన్నా నిద్రలో డిస్టర్బ్ చేసినావు? అరే నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ పోవచ్చమ్మా, ఈడ జీవితమే డిస్టర్బ్ అయ్యేటట్టున్నది. ఏమైందన్నా? గా బొట్టు సీన్ గాడు ఎంటర్ అయ్యిండని భయంతో శరత్ బాబు పారిపోయిండంటమ్మా పాపం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా? అరే గీ సలగాల నెత్తినెప్పి మనకెందుకమ్మా, మనకు కావాల్సిన శరత్ బాబు, మనం కూడా మోకా చూసి జంప్ అయిపోదాం. సర్దే అవు అటేనా? నా పని పేరా లేవుతాంటే నువ్వు పెళ్లిళ్ళు పేరంటాలు గులుగుతాండావా? నాయనా నువ్వు అదో ఒకటి చేసి లెక్క గుంచరాకుంటే ఆ దాసుగాడు నా ఎముకలు నవిలేటట్టు ఉన్నాడు. ఏం ఆవాలో చూసావు? తాయెత్తు గుడుగా కట్టిస్తే కూడా వెక్కున్నావా? సారీ అజయ్. ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? నా తమ్ముణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నా? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. ఇది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది తమ్ముడు. ఎవరానికి తమ్ముడు? నువ్వు కింగు కాదు, బొట్టు సీను అన్న సంగతి నాకు తెలుసు. కాదు, కింగ్. కింగ్ ఇప్పుడు చచ్చిపోయాడు, నేనే చంపించాను. ఎందుకు? అడ్డు తొలగించుకోవడం కోసం. అందరూ నన్ను కింగ్ తమ్ముడు అంటారు తప్ప కనీసం నా పేరేంటో కూడా ప్రపంచానికి తెలీదు. నేను గెలిస్తే కూడా కింగే గెలిపించాడట. అంతా కింగే. అందుకే నేను కింగ్ అవ్వాలనుకున్నాను, దానికోసమే చంపించాను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన కింగ్ ప్లేస్లోకి వచ్చి డబ్బు కోసం డ్రామాలు ఆడుతున్నావు. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఎవరు మీరంతా? మేమెవరో తెలుసుకునే ముందు నీకు చాలా విషయాలు తెలియాలి. కింగ్ను చంపడానికి చాలా మంది ప్రయత్నించారు, ఎవరూ చంపలేకపోయారు. కానీ నువ్వు చంపేశావు. కింగ్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు, పెంచుకున్న ప్రేమను చంపేశావు. కానీ కింగ్ను మాత్రం చంపలేకపోయావు. కింగ్ను చంపటం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. అర్థంగా లేదా? తను ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడే తన ప్రాణం తీయడానికి ప్రయత్నించాడని తెలిసి బాధతో కుమిలిపోతున్నాడే, ఆ మహానుభావుడేరా కింగ్. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి కింగ్ కాదు, బొట్టు సీను. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ ఇలాంటి మనిషి ఒక్కడే ఉంటాడు. కింగ్కి బాడీ గార్డ్గా ఉన్న మొన్న అసలు పేరు బొట్టు సీను. వాడు నా కొడుకు. తనింటోనే తను చంపడానికి కుట్ర జరుగుతోందని తెలిసిన కింగ్ తను చనిపోయినట్టుగా మీ అందరినీ నమ్మించి బొట్టు సీనుగా ఇక్కడికి వచ్చింది హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి. అది నువ్వని తెలిసిన ఈ క్షణం కింగ్ నిజంగానే చచ్చిపోయాడు రా. పెదబాబు, ఈ పూజ ఎవరో కాదు, ఒకప్పుడు మన ప్యాలెస్ లో పనిచేసిన రంగారావు గారి అమ్మాయి. డైరెక్ట్ గా మిమ్మల్ని ఏమీ చేయలేని భగత్ సింగ్ పూజ పగని వాడుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే పూజ చిన్నబాబుని ట్రాప్ చేసింది. నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ప్రతి దానికి మీ అన్నయ్య మీదే ఆధారపడతావు. అసలు కింగే లేకపోతే పూజ, కింగ్ రావడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఈ రోజు చిన్నబాబు నీ చేతుల్లో బలయ్యేవాడు. వీడి చేతుల్లో నువ్వు బలయ్యేదానివి. చెప్పరా? అవును,
భగత్ సేట్ నిన్ను కూడా చంపేమన్నాడు. పూజ, ఆ రోజు అందరి ముందు కుటుంబం పరువు పోకూడదని మీ నాన్నగారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోయాను. తర్వాత ఆయన క్షమాపణ చెప్తామని మీ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చిన్నపిల్లగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత మీ అత్తయ్యకి అప్పచెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఆ విషయం నీకు తెలియనివ్వలేదు. ఎందుకంటే నేను చేసింది సహాయం కాదని నాకు తెలుసు. ఇప్పటికి కూడా నీకు జరిగిన అన్యాయానికి నన్ను చంపే హక్కు నీకుంది. కానీ అజయ్కి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. అజయ్, నాన్నగారు నన్ను కింగ్ చేసి నాకు ఇచ్చింది పవర్ కాదు, బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను లైఫ్లో మిస్ అయినవన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే నీ చదువు నా చదువు అనుకున్నాను, నీ గెలుపు నా గెలుపు అనుకున్నాను. నిన్నెప్పుడు అన్నలా పెంచలేదురా, నా అన్నలా పెంచాను. నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ నువ్వు కోరుకున్నదేంటో తెలుసుకోలేకపోయాను. నాకు గండం ఉందని తెలిసినప్పటి నుంచి అమ్మ ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదు. అలాంటిది ఆ గండం నువ్వేనని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నాన్న, మీరు చెప్పినవన్నీ చేశాను, కానీ అందరినీ సంతోషపెట్టలేకపోయాను. అందరూ సంతోషంగా ఉండాలంటే నాకున్నది ఒకే మార్గం. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఐఎమ్ సారీ. చిన్నబాబు, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మావయ్య, తన కోసం ఎవరిని వెతకొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇదిగో నీకు కావలసిన ఆస్తి, హోదా అన్ని. ఇక నుంచి ఈ ప్యాలెస్ కి నువ్వే కింగ్. అప్పాజీ గారు, అలాగే మీ ముగ్గురికి ఓ మాట చెప్పమంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కట్టడి చేసింది మీ మీద కక్షతో కాదు, మీరు కష్టాల్లో పడకూడదని. తన ఆడబడుచుల్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచింది. ఏంటలా చూస్తున్నారు? గ్లాసు పగిలితేనే అన్ని విషయాలు మర్చిపోయే వీడు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఎలా చెప్తున్నాడనే? గ్లాసు పగిలితే మర్చిపోగలం, గుండె పగిలితే మర్చిపోలేం. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు. జల్దీనా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. అరే, అడుగుడే లేటున్నట్టున్నది నీ దుకాన్లా. శరత్ బాబు. బావగారు మీరా? గుడ్ మార్నింగ్. అరే, చెప్ప చేయకుండా ఎడికి పోయినావు బాయ్? ఆ బొట్సిన్ గారు బెదిరించాడు బావగారు. భయవేసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయాను. నీ పిరికిదనమే నేను కాపాడింది బాయ్. పిరికితనం ఏంటి పిరికితనం? ఆయన అలా వదిలేస్తాను అనుకుంటున్నారా? పోలీస్ కేసు పెడతాను. పోయినోని మీద ఏం కేసు పెడతావా? ఎక్కడ పోయాడు? పైకి పోయిండు. అగో బొట్టు సీన్ గానయ్యా. కొడుకు పోయిండని తెలిస్తే గా పొట్టి నర్సు గారు తట్టుకోలేడు. నువ్వు పెద్ద మనసు చేసుకుని నీకు టైం దొరికినప్పుడల్లా నీకు కనిపించి సీన్ గాన్లా కలరింగి. నాకు కుదరదు బావగారు. ఏం అంటే ఏం చెప్పంటారు? అక్కడ ట్రైన్ లో కింగ్ వాళ్ళ అమ్మగారు కనిపించారు. సేమ్ నేను మీకులాగే ఆలోచించి అక్కడ కమిట్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడేమో సీన్ లాగా యాక్ట్ చేయమంటున్నారు. ఒక్కడిని ఎన్ని క్యారెక్టర్లను చేయను? నేనేమన్నా నాగేశ్వరరావునా రామారావునా? అరే, ఒక మంచి జరగానికి ఎన్ని క్యారెక్టర్లు చేసినా తప్పులేదు వా. అయితే శ్రావణ్ కూడా మాట్లాడుగుతాను. శ్రావణ్ ఎక్కడా? ఏంటి శరత్, సడన్ గా మాయమైపోయావు? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శ్రావణి, నీకో నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేను శరత్ కాదు, మరి కింగ్. కిట్టు, నిన్నెందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఇక నుంచి భగత్ సేట్ చేసే ప్రతి ప్లాన్ నాకు తెలియాలి. సార్, సార్, సార్,
స్వప్న అనే పేరుతో సహా ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ సార్. మరంత ఫూలిష్ గా మన కంపెనీలో ఎలా అపాయింట్ చేశారు? మీ రికమెండేషన్ లెటర్ చూసి నేను లేనప్పుడు అవసరం అవుతాయని బ్లాంక్ లెటర్ హెడ్స్ మీద సైన్ చేసి ఇంట్లో సేఫ్ ప్లేస్ లో పెట్టాను. అంటే మన ఇంట్లోనే. మీ మీద అటాక్ చేసిన భగత్ సేట్ మనిషే, కానీ మిమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఎవరో ఏంటి అంత ప్రయత్నించినా తెలియలేదు సార్. భగత్ సేట్ టేబుల్ మీద మీ డే టు డే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ ఉత్తరాంచల్ ట్రిప్తో సహా. మీ ఇంట్లోనే ఎవరో భగత్ సేట్కి హెల్ప్ చేస్తున్నా నా డౌట్ సార్. థ్యాంక్ యూ కిట్టు. మున్నా, నేను చెప్పే జాగ్రత్తగా విను. అప్పుడే మున్నాతో కలిసి ఈ డ్రామా స్టార్ట్ చేశాను. త్వరగా ఎక్కండి, పోలీసులు వచ్చేస్తున్నారు. పెదమాయకి కుట్రలో సంబంధం లేదని తెలిసాను. ఆయన ద్వారానే ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాను. మిగిలిన ఇద్దరు మాయలకు కూడా ఈ కుట్రతో సంబంధం లేదని తెలుసుకున్నాను. నా తమ్ముడు కోరుకున్న స్థానాన్ని వాడికి ఇవ్వడం కోసం నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఇక్కడికి వచ్చాను. సార్ ఏంటి కిట్టు ఇలా వచ్చావు? భగత్ సేట్ మీ తమ్ముడి కారులో బాంబు పెట్టమని సుపారీ ఇచ్చాడు సార్. మరి నువ్వేం చేసావు? వాడి కారులో పెట్టాను సార్. భగత్ సేట్ కిట్టు పని అయిపోయిందా? భగత్ సేట్, నీకు ముందే చెప్పాను, నువ్వు నా వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తానని. ఎవరు నువ్వు? కింగ్. అమ్మా శ్రావణి, 2 దినాలకేం శరద్ బాబు పరేషాన్లు ఉన్నావని నీకు గుడ్ న్యూస్ చెప్పలే. ఏంటన్నయ్య? మన మాసాబోళ్ళ అక్క పారిజాతాన్ని నేను లవ్ చేసిన మ్యాటర్ నీకు ఎరక కదా? తెలుసు కదా. ఆమె నాకు టెస్ట్ పెట్టిన మ్యాటర్ కూడా నీకు ఎరక కదా? తెలుసు. ఇప్పుడు ఆ టెస్ట్ లా మాసాబ్ నన్ను ఫుల్ మార్కులతో పాస్ చేసిండు. అంత ఆశ్చర్యపోకు, మీ అన్య పెయింటింగ్ నచ్చిలేని బాస్ చేయలేదు, రోజు కొన్ని చూడలేక. అరే నేను మాట్లాడుతున్నా కదా మాసాబ్. ఏం లే అమ్మా, మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా తగిలించేద్దాం. ఏమంటావు శరద్ బాబు? అలాగే బాబు గారు, పుంగి బజాన్ చేద్దాం. జ్ఞానేశ్వర చెల్లెల్ని బొట్టు సీరు చేసుకుంటున్నాడంటే ఆ కాంబినేషన్ లో పెళ్లి ఎట్టుండాలా? పుంగి వాళ్ళగాలే. బాబు నిన్ను బొట్టు సీన్ అనుకుంటుండు పాపం అమ్మాయి. డాక్టర్ గారు, మనం ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. పెద్దబాబు, కోడలికి నగలవి తీసుకోవాలరా. అలాగే అమ్మా. బాబు నిన్ను కింగ్ అనుకోని ఏమేమో మాట్లాడేస్తుంది పాపం. అమాయకురాలు కదండి. రే శరత్. అదేంటి బాబు గారు సడన్ గా రే అనేసారు? నిన్ను కాదు బాబు, వాణ్ణి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరు ఇక్కడ ఉంటారని తెలియక వచ్చాను సార్. శరత్. ఏంటండి? నిన్ను కాదు బే, నన్ను. చెప్పండి బాబు గారు. మీ ఫ్రెండ్ని కూడా పెళ్లికి విలువ బాబు. విన్నావుగా, పెళ్లికొస్తే చంపేస్తాను. మా తాతయ్య నన్ను ఎందుకు పనికిరావని వాడు, మీకు మాత్రం బాగా పనికి వచ్చాను సార్. కంగ్రాచులేషన్. బాబు శరత్, ఇక నుంచి నువ్వు ముగ్గురు లెక్క యాక్ట్ చేసి అందరినీ సాటిస్ఫై చేయాలి. ఎట్లా చేస్తావో ఏమో.